నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, నీ జీవితం ఒకరి చేతిలో ఆటబొమ్మ కాకూడదు. ఓటమైనా గెలుపైనా బాధైనా బరువైనా నష్టమైనా కష్టమైనా నీ జీవితం నీ చేతిలోనే ఉండాలి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం పుష్ప మూవీ ఫేమ్ జగదీష్ ప్రతాప్ బండారి. పుష్ప సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు జగదీష్ బండారిని పంజాగుట్ట పోలీసులు గురువారం అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఓ జూనియర్ ఆర్టిస్ట్ బలవన్మరణానికి కారణమయ్యాడనే ఆరోపణపై ఇతన్ని 14 రోజులు రిమాండ్ కూడా తరలించారు. పుష్పలో కేశవ పాత్రతో పేరుగాంచిన జగదీష్ 34 ఏళ్లున్న ఒక జూనియర్ ఆర్టిస్ట్ ని బ్లాక్మెయిల్ చేయడంతో పాటు ఆమె ప్రైవేట్ పిక్స్ ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ఇక ఈ క్రమంలోనే ఆ అమ్మాయి ఇతని వేధింపులు తట్టుకోలేక నవంబర్ 29న తన నివాసంలో తుదిశ్వాసను విడిచింది. ఇక అప్పటి నుండి ఈ కేసుని ఛేదించిన పోలీసులు ఆ అమ్మాయి కాల్ డేటాని పరీక్షించగా జగదీష్ ఆమెకు అనేక సార్లు ఫోన్ కాల్స్ ని మెసేజెస్ చేయడంతో పోలీసులు డిసెంబర్ 7 గురువారంన జగదీష్ ని అదుపులోకి తీసుకున్నారు. అసలు జగదీష్ ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడానికి గల కారణాలేంటి? నిజంగానే జగదీష్ ఆ అమ్మాయి ప్రేమించుకున్నారా? కూలి పని చేసే జగదీష్కి అల్లు అర్జున్తో మూవీస్ చేసే ఛాన్స్ ఎలా వచ్చింది? పుష్ప 2లో జగదీష్ పాత్రని తీసేయబోతున్నారా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, పుస్తకాల్లో ఉండేది సమాజంలో లేదు, సమాజంలో ఉండేది పుస్తకాల్లో లేదు. అందుకేనేమో బాగా చదివిన వారు బానిసలవుతున్నారు, ఏమీ చదువని వారు రాజ్యమేలుతున్నారు. జగదీష్ ప్రతాప్ బండారి అలియాస్ కేశవ ఇతను 1993 జనవరి 18న తెలంగాణలోని భూపాలపల్లిలో చినకొడపాక అనే గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి చంద్రమౌళి బండారి, తల్లి లలిత. ఇతనికి దివ్య ఝాన్సీ అనే 2 చెల్లెలు కూడా ఉన్నారు. ఇక జగదీష్ తండ్రి పెళ్లికి ముందు నుండే నాటకాలు చేస్తుండేవాడు. దీంతో అతనికి నాటకాల్లో మంచి గుర్తింపు లభించింది. కానీ ఒక రోజు నాటకం ముగించుకొని ఇంటికి వెళ్తుండగా యాక్సిడెంట్ అవ్వడంతో హ్యాండిక్యాప్ అయ్యాడు. దీంతో నాటకాలను ఆపేసి పోస్ట్ మాన్ గా పనిచేయడం మొదలెట్టాడు. ఇక అలా ఆ జాబ్ లో అంతంత మాత్రమే శాలరీ రావడంతో ఇతని భార్య కూడా కూలి పనికి వెళ్లి ఇంటిని పోషిస్తుండేది. ఇదిలా ఉంటే జగదీష్ కి తండ్రిలాగే చిన్నప్పటి నుండి యాక్టింగ్ మీద మక్కువ ఎక్కువగా ఉండేది. అలా తన స్కూలింగ్ ని భూపాలపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. ఇక చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న జగదీష్ తన ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అవ్వడంతో చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. దీంతో ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా తను కూడా కూలి పనికి వెళ్తుండేవాడు. అలా తన ఊర్లో డబ్బులు తక్కువగా రావడంతో వరంగల్ వెళ్లి స్నేహితులతో రూమ్ షేర్ చేసుకుంటూ డైలీ లేబర్గా ఇటుకలు మోసే పనికి వెళ్లేవాడు. ఇక ఇలా ఉన్నప్పుడే తన రూమ్ పక్కన వారు ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలని ప్లాన్ చేయగా అప్పటికే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న జగదీష్ ఆ టీం వాళ్ళ దగ్గరికి వెళ్లి వారు తీయబోయే షార్ట్ ఫిల్మ్లో ఏదైనా ఛాన్స్ ఇవ్వమని అడగడం జరిగింది. అందుకు వారు జగదీష్ని కొన్ని రోజులు తిప్పుకొని అందులో ఛాన్స్ ఇవ్వకపోయేసరికి నిరాశ చెందిన జగదీష్ తనే ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలని, తనేంటో ప్రూవ్ చేయాలనుకున్నాడు. ఇక అలా జగదీష్ ఆర్జీవికి ఫ్యాన్ అయి ఉండడంతో అతని వీడియోస్ని చూసి ఇన్స్పైర్ అయి తనే డైరెక్టర్గా హీరోగా ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలనుకున్నాడు. ఇక అలా తనకి తెలిసిన వారి ద్వారా ఒక షార్ట్ ఫిల్మ్ని తీయాలంటే 10,000 ఖర్చు అవుతుందని తెలుసుకున్నాడు. ఇక తన దగ్గర అంత డబ్బు లేకపోవడంతో తన ఇంటర్ నుండి ప్రేమిస్తున్న అమ్మాయిని కన్విన్స్ చేసి ఆమె దగ్గర 10,000 రూపాయలు తీసుకొని షార్ట్ ఫిల్మ్ని స్టార్ట్ చేశాడు. ఇక అప్పటి వరకు యాక్టింగ్లో కానీ, డైరెక్షన్లో కానీ, ప్రొడక్షన్లో కానీ అంతలా ఎక్స్పీరియన్స్ లేని జగదీష్ వన్ డేలో చేయాల్సిన షార్ట్ ఫిల్మ్ని 10 రోజులైనా పూర్తి చేయకపోయేసరికి 10,000 అనుకున్న బడ్జెట్ కాస్త 50,000 అయింది. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ కి డబ్బులు లేక ఆ షార్ట్ ఫిల్మ్ని అక్కడికే ఆపేయాల్సి వచ్చింది. ఇక ఈ డబ్బుల విషయంలోనే జగదీష్ కి తను ప్రేమించిన అమ్మాయికి మనస్పర్ధాలు వచ్చి విడిపోయారు. దీంతో జగదీష్ ఎలాగైనా ఆ షార్ట్ ఫిల్మ్ని కంప్లీట్ చేయాలని తనకి వేరే దారి లేక కొంతమంది స్నేహితుల సలహా మేరకు ఫేస్బుక్లో ఒక పోస్టును పెట్టడం జరిగింది. ఇక అందులో నేను ఒక షార్ట్ ఫిల్మ్ని కంప్లీట్ చేశాను, పోస్ట్ ప్రొడక్షన్ కోసం కొంత డబ్బు అవసరం ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయమని చెప్పడం జరిగింది. కానీ ఆ పోస్టుకి ఎవరూ స్పందించలేదు. అలా కొన్ని నెలల తర్వాత రోహిత్ అనే అతను ఆ పోస్టుకి స్పందించి నేను డబ్బులు ఇవ్వను కానీ నీ షార్ట్ ఫిల్మ్కి పోస్ట్ ప్రొడక్షన్ చేపిస్తా అని, అందుకు నువ్వు హైదరాబాద్కి రావాలని చెప్పడంతో రోగి కోరింది పెరుగన్నమే, డాక్టర్ చెప్పింది పెరుగన్నమే అనేలాగా ఎలాగైతే ఏంటి షార్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్ని చేయాలని జగదీష్ ఆ నెక్స్ట్ డేనే వరంగల్ నుండి హైదరాబాద్కి వెళ్ళాడు. ఇక అలా హైదరాబాద్కి వెళ్ళిన జగదీష్ రోహిత్ని కలిసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ని స్టార్ట్ చేశాడు. ఇక ఆ షార్ట్ ఫిల్మ్లో జగదీష్ యాక్టింగ్ చూసిన రోహిత్ తనకి తెలిసిన వారి షార్ట్ ఫిల్మ్లో ఒక చిన్న క్యారెక్టర్ని ఇప్పించాడు. అలా ఆ షార్ట్ ఫిల్మ్ టీంతో జగదీష్కి పెరిగిన స్నేహం కారణంగానే నిరుద్యోగ నటులు అనే వెబ్ సిరీస్లోనూ ఇతనికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ వెబ్ సిరీస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయగా ఆ వీడియోకి మంచి వ్యూయర్షిప్ వచ్చిందని చెప్పొచ్చు. ఇక జగదీష్ షార్ట్ ఫిల్మ్ వెబ్ సిరీస్లో నటించినా తనకి పేమెంట్ ఇచ్చేవారు కాదు. దీంతో జగదీష్ సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళడం మొదలెట్టాడు.
అలా ఒక రోజుకి 300 నుండి 400 రూపాయలు రావడంతో ఆ డబ్బుల్లో కొంతవరకు నెలకొకసారి ఇంటికి పంపిస్తూ తన ఖర్చులకి కొంతవరకు పెట్టుకునేవాడు. ఇక తను జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్లే సమయంలో అక్కడికి జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చిన ఒక అమ్మాయితో మంచి స్నేహం ఏర్పడింది. ఇక ఆ అమ్మాయికి అప్పటికే పెళ్ళై భర్త నుండి విడాకులు తీసుకొని విడిపోయింది. ఆ తర్వాత ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ అమ్మాయి సినిమాల్లో యాక్ట్ చేయాలని హైదరాబాద్కి వెళ్ళి ట్రై చేయగా సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ ఛాన్సులు రాకపోయేసరికి జూనియర్ ఆర్టిస్ట్గా వెళుతూ తన ఇంటి ఆర్థిక పరిస్థితులకు కాస్త తోడుగా ఉండింది. ఇక అలా షూటింగ్లో జగదీష్ ఆ అమ్మాయిని కలవడం, అలా ఆ అమ్మాయి కథ విని తన మీద సింపతి పెరగడం జరిగింది. దీంతో వీరు రోజు ఫోన్లో మాట్లాడుతూ మెసేజ్ చేసుకోవడంతో వీరి స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి ఇద్దరు ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్లో ఉంటూ వచ్చారు. ఇక జగదీష్ ఒకవైపు షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ చేస్తూ మరోవైపు డబ్బుల కోసం సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్తుండేవాడు. ఇక ఇలా ఉన్నప్పుడే నిరుద్యోగ నటులు వెబ్ సిరీస్ చేసిన డైరెక్టర్ రాజ్ కొండ మల్లేశం అనే మూవీని ప్లాన్ చేశాడు. అలా ఆ మూవీలో అంజీ అనే పాత్రని జగదీష్కి ఇవ్వడం జరిగింది. కానీ ఆ మూవీ మొదట్లో కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల రిలీజ్కి లేట్ అయింది. దీంతో అప్పటికే సినిమాల్లో జగదీష్కి కొంతమందితో ఏర్పడిన స్నేహం కారణంగా జార్జ్ రెడ్డి పలాస 1978 అనే మూవీస్ని చేసిన ఆ పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు. ఇక అప్పుడే డైరెక్టర్ హనీష్ గాడ్ అనే వెబ్ సిరీస్ ని ఓటీటీ కోసం ప్లాన్ చేశాడు. అలా ఆ సిరీస్ లో జగదీష్ కి ఓల్డ్ మ్యాన్ చలపతి క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. ఇక అలా ఎంత ట్రై చేసినా చిన్నా చితిక పాత్రలు వచ్చేవే తప్ప జగదీష్ కి చెప్పుకునేలా సరైన క్యారెక్టర్స్ వచ్చేవి కావు. అంతేకాకుండా డబ్బులు కూడా సరిగ్గా ఇవ్వకపోవడంతో తను ప్రేమిస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇండస్ట్రీని వదిలి ఊరికి వెళ్లి సెటిల్ అవ్వాలనుకున్నాడు. ఇక అదే సమయంలో డైరెక్టర్ సుకుమార్ గారు పుష్ప మూవీలోని ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం వెతుకులాటను మొదలెట్టారు. అలా వందలాది మందితో ఆడిషన్ తీసుకున్న డైరెక్టర్ కి సాటిస్ఫాక్షన్ లేక రోజు ఆడిషన్ నిర్వహించేవారు. ఇక అలా సుకుమార్ గారికి నమ్మిన బంటు కుమారి 21F మూవీ డైరెక్టర్ అయిన సూర్య ప్రతాప్ పుష్ప మూవీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండడంతో తను గాడ్ అనే వెబ్ సిరీస్ని ఓటీటీలో చూసి అందులో జగదీష్ పాత్ర నచ్చడంతో ఆ వీడియోని సుకుమార్కి చూపించడం జరిగింది. ఇక జగదీష్ లుక్స్ కాస్త తన స్టోరీలో ఉన్న కేశవ పాత్రకి సరిపోవడంతో ఆ నెక్స్ట్ డేనే జగదీష్ని సుకుమార్ ఆఫీస్కి ఆడిషన్కి పిలిపించారు. కానీ జగదీష్కి ఆ మూవీ ఆడిషన్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి హోప్స్ పెట్టుకోలేదు. అలా ఆడిషన్లో మొదటిగా తనకి వచ్చిన డైలాగ్స్ని చెప్పమని జగదీష్ ఆడిషన్ తీసుకొని రిజల్ట్ ఏంటనేది తర్వాత కాల్ చేసి చెప్తామని పంపించడం జరిగింది. ఇక అలా జగదీష్ని 1 వీక్ తర్వాత మళ్ళీ రప్పించి పుష్ప మూవీలోని డైలాగ్స్ని ఇవ్వగా చాలా కాన్ఫిడెంట్గా జగదీష్ చెప్పడం జరిగింది. అలా 2 వీక్స్ తర్వాత ఫోన్ చేస్తామని పంపించేశారు. ఇక 2 వీక్స్ తర్వాత జగదీష్ చేసిన యాక్టింగ్ ప్రొడ్యూసర్ కి, హీరోకి, డైరెక్టర్ కి నచ్చడంతో జగదీష్ కి పుష్ప మూవీలో కేశవ క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. ఇక ఇదే విషయం జగదీష్ కి ఫోన్ చేసి చెప్పగా తన అదృష్టాన్ని తానే నమ్మలేకపోయాడు. ఇక ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోదాం అనుకున్న జగదీష్ కి పుష్ప మూవీ మంచి కంబ్యాక్ ఇచ్చిందనే చెప్పొచ్చు. ఇక అలా పుష్ప షూటింగ్ జరిగేటప్పుడు జగదీష్ ఆ అమ్మాయితో హెల్దీ రిలేషన్ లో ఉన్నప్పటికీ ఎప్పుడైతే పుష్ప మూవీ రిలీజ్ అయి తన పాత్రకి మంచి గుర్తింపు వచ్చిందో ఆ తర్వాత జగదీష్ ఆ అమ్మాయిని అవాయిడ్ చేసి వేరే అమ్మాయితో స్నేహంగా ఉండడం మొదలెట్టాడు. దీంతో ఆ అమ్మాయి తట్టుకోలేకపోయింది. ఇక ఇదే విషయంపై జగదీష్ని నిలదీయగా అతను ఈమెకు బ్రేకప్ చెప్పేసి అక్కడి నుండి తన లగేజ్ని తీసుకొని వేరే ప్లేస్కి షిఫ్ట్ అయ్యాడు. ఇక మరోవైపు పుష్ప మూవీ హిట్ అవడంతో జగదీష్కి ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి. అలా పిక్ పాకెట్, విరాట పర్వం, బుట్టబొమ్మ అనే మూవీస్ని చేయగా అవి రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో తన పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు. ఇక ఇదిలా ఉంటే తనతో పాటు సపోర్టింగ్ ఆర్టిస్టులుగా చేసిన ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హీరోలుగా చేయడంతో జగదీష్ కూడా ఎన్ని రోజులని చిన్నా చితిక పాత్రలు చేస్తామని తను కూడా హీరోగా చేయాలని డిసైడ్ అయ్యాడు. అలా వెయిట్ చేస్తున్నప్పుడే డైరెక్టర్ అభినవ్ రెడ్డి సత్తిగాని 2 ఎకరాలు అనే మూవీని మైత్రి మూవీ బ్యానర్లో జగదీష్ని హీరోగా పెట్టుకొని చేయాలనుకున్నాడు. అలా ఆ మూవీ షూటింగ్ని కంప్లీట్ చేసుకొని ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా 2023 మేలో రిలీజ్ అయ్యి అటొచ్చి ఇటు వెళ్ళిపోయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే అందులో జగదీష్ యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో జనాలు అతన్ని హీరోగా యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఇక ఒకసారి రుచి చూసిన నాలుక అదే రుచిని కావాలన్నట్టు జగదీష్ ఒకసారి హీరోగా చేయడంతో తనకి వచ్చే సపోర్టింగ్ క్యారెక్టర్స్ ని కూడా రిజెక్ట్ చేయడం మొదలెట్టాడు. అలా కొన్ని నెలలు గడిచాక ఒకవైపు హీరోగా ఛాన్సులు రాక మరోవైపు పుష్ప 2 మూవీ తప్ప వేరే మూవీస్ లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేయకుండా ఉండడంతో జగదీష్ ఆర్థికంగా కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చింది. దీంతో తన న్యూ గర్ల్ ఫ్రెండ్ ఇతన్ని వదిలి వెళ్ళిపోవడంతో మళ్ళీ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి తన ప్రేమను యాక్సెప్ట్ చేయమని బ్రతిమిలాడాడు. ఇక అందుకు ఆ అమ్మాయి తనకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పడంతో తనని ఎలాగైనా దక్కించుకోవాలని జగదీష్ ప్లాన్ చేశాడు. ఇక ఇదిలా ఉంటే ఆ అమ్మాయి తండ్రి పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో జగదీష్ వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉండడంతో తన కూతురు అతన్ని వదిలేసిందని, ఇక జగదీష్ తో ఉన్న అమ్మాయి వెళ్ళిపోవడంతో
మళ్ళీ తనతో ప్యాచప్ అవ్వాలని తన కూతురుండే అపార్ట్మెంట్కి వచ్చి వెళ్తుండేవాడు. అయినా ఆమె ఇతన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి అప్పటికే వేరే అతనితో ప్రేమలో ఉండేది. ఇక తను ప్రేమించిన అమ్మాయి వేరే అతనితో క్లోజ్గా ఉండడం తట్టుకోలేని జగదీష్ తనకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అక్టోబర్ 27న రాత్రి సమయంలో ఆ అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయితో నగ్నంగా ఉండటం, ఇక ఆ ఫ్లాట్ గురించి అన్నీ తెలిసిన జగదీష్ కిటికీలో నుంచి తన సెల్ ఫోన్ ద్వారా ఫోటోలని వీడియోలని తీయడం జరిగింది. ఇక అలా కొద్దిసేపటికి జగదీష్ తలుపులు కొట్టడంతో ఆ అమ్మాయి తలుపులు తీయడం జరిగింది. ఇక అలా జగదీష్ తను తీసిన ఫోటోలని వీడియోలని ఆమెకి చూపించగా దీంతో ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ జగదీష్తో వాదించడం, పోలీసులకు కూడా ఫోన్ చేస్తానని హెచ్చరించడంతో జగదీష్ అక్కడి నుండి వెళ్ళిపోవడం జరిగింది. ఇక అలా 2 రోజుల తర్వాత జగదీష్ తను తీసిన ఫోటోలని ఆ అమ్మాయికి వాట్సాప్లో పంపించాడు. ఒకవేళ తను చెప్పినట్టు వినకపోతే వాటిని సోషల్ మీడియాలో లీక్ చేస్తానని బెదిరించడం మొదలెట్టాడు. దీంతో ఆ అమ్మాయి భయపడి జగదీష్ చెప్పినట్టు వింటుండడం మొదలెట్టింది. ఇక అలా వీరిద్దరి విషయం తెలిసిన ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఈమెతో బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇదిలా ఉంటే జగదీష్ వేధింపులు రోజు రోజుకి ఎక్కువ అవడంతో ఆ అమ్మాయి తట్టుకోలేకపోయింది. దీంతో మానసికంగా కృంగిపోయి నవంబర్ 29న తన ఫ్లాట్లోనే బలవన్మరణానికి పాల్పడింది. అలా అప్పటి నుండి కేసును ఛేదించిన పోలీసులు ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అమ్మాయి ఫోన్లో దొరికిన ఆధారాలతో డిసెంబర్ 7న జగదీష్ మీద ఐపీసీ 354-300 సెక్షన్ కింద కేసును నమోదు చేసి అరెస్ట్ చేశారు. దీంతో 15 రోజులు జగదీష్ని రిమాండ్కి పంపినట్లు తెలుస్తుంది. ఇక పుష్ప 2 మూవీలో తన పాత్ర షూటింగ్ అయిపోయిందా లేక జగదీష్ పాత్రని మార్చేస్తారా అనే సందేహాలు కూడా చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రస్తుతానికైతే జగదీష్ని బెయిల్పై రిలీజ్ చేసేలా పుష్ప మూవీ టీం చర్యలు తీసుకుంటున్నారు. అతను బయటికి రాగానే ముందు కేశవ పాత్రకి సంబంధించిన అన్ని సన్నివేశాలని త్వరగా షూట్ చేయాలని డైరెక్టర్ సుకుమార్ గారు అనుకుంటున్నట్టు సమాచారం. ఇక మరోపక్క జగదీష్ వల్ల సినిమాపై ఎక్కడ ప్రభావం చూపుతుందో అన్న భయం కూడా చిత్ర బృందానికి ఉంది. ఏదేమైనా జగదీష్ చేసిన తప్పు వల్ల ఒక అమ్మాయి ప్రాణాలను కోల్పోవడం మాత్రం చాలా బాధాకరమైన విషయం. మీరు ఈ విషయంలో తప్పెవరిదనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, జీవితంలో కొన్ని తప్పులేమో కావాలని చేస్తే మరికొన్ని తప్పులేమో అనుకోకుండా చేస్తాం. కావాలని చేసిన తప్పులు గుణపాఠాలను నేర్పిస్తే అనుకోకుండా చేసిన తప్పులు జీవిత పాఠాలని నేర్పిస్తాయి. ఇది ఫోక్స్, జగదీష్ ప్రతాప్ భండారి గురించి కొన్ని నమ్మలే నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.